సో గాయ్స్, ఈ వీడియోలో మనము అసలు ఏం జరిగింది, మెయిన్స్ ఎగ్జామ్ రాసే దగ్గర ఇన్స్టిట్యూట్స్కి ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఎందుకని మీరు కోఆర్డినేషన్తో నిజంగా స్టూడెంట్స్కి హెల్ప్ చేసే వాళ్ళైతే. ఇంకో ఫస్ట్ థింగ్ డిస్క్లైమర్ ఏంటి అంటే, ఐఎమ్ నాట్ అగైనెస్ట్ టు ఏకమ్ ఐఏఎస్ అండ్ ఐఎమ్ నాట్ సపోర్ట్ టు లా ఎక్సలెన్స్. గుర్తుపెట్టుకోండి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. అండ్ నేను అడిగాను, నేను ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను చాలా డీటెయిల్గా, డెప్త్గా. అక్కడ ఏం జరిగింది అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది విత్ ఐ విట్నెస్, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. అంటే ఇది ఎందుకు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనే మాట గుర్తుపెట్టుకుని మరి మాట్లాడుకుందాం మనం ఖచ్చితంగా. అయితే లా ఎక్సలెన్స్ వర్సెస్ ఏకమ్ వర్సెస్ లా ఎక్సలెన్స్. అసలు లా ఎక్సలెన్స్లో నేను 2017 వర్క్ చేశాను. అసలు ఏం జరిగిందో ఇన్సిడెంట్ చెప్తాను. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే, మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి వీడియో షూటింగ్ ప్రమోషనల్ కోసం, ప్రమోషనల్ యాక్టివిటీ కోసం, ప్రమోషన్ చేసుకోవడం నేను తప్పనట్లేదు, కానీ ప్రమోషనల్ యాక్టివిటీ కోసం ఒకరేమో ఏకమ్ ఐఏఎస్ కొన్ని కట్ ఫ్రూట్స్ కొన్ని ఒక 10-15 బాక్స్ ఏమో తెచ్చినట్టున్నారు. అండ్ మేబీ ప్లస్ ఆర్ మైనస్ అప్రాక్సిమేట్లీ. అండ్ లా ఎక్సలెన్స్ టీం వచ్చేసి అక్కడ ఫుడ్, రైసు, చపాతి, వాళ్ళ కర్రీస్ కొన్ని అవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి నాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం అంటే ఇప్పుడు 2017 నుంచి నాకు తెలిసినప్పటి నుంచి లా ఎక్సలెన్స్ ఈ విషయం చేస్తూ ఉంది. ఈ విధంగా ఫుడ్ పెట్టడం కానీ, నాట్ ఓన్లీ రాంబాబు సారు గుప్తదానాలు చాలా చేశారు, చాలా ఓపెన్గా చెప్తున్నాను నేను. అండ్ ఇంకోటి జనరల్గా పర్సనల్గా నేను ఓపెన్గా చెప్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో. పర్సనల్గా నాకు రాంబాబు సార్కి, నేను రాంబాబు సార్ దగ్గర వర్క్ చేశాను, తర్వాత మాకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి అండ్ నా పార్టీకి నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. బట్ ప్రొఫెషనల్లీ హీఈస్ అ వెరీ గుడ్ టీచర్. అండ్ ఇప్పుడు మన హైదరాబాద్లో అశోక్ నగర్లో చూసుకుంటే చాలా ఇనిషియేటివ్స్ రాంబాబు సార్ తీసుకొచ్చినవే, చాలా వరకు. చాలా వేరే వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఎక్స్ట్రా యాడ్ అని ఈరోజు ఇంత అంటే ఒక అశోక్ నగర్లో ఇంత ఐఏఎస్ కోచింగ్ సెంటర్ హబ్గా ఎదగడానికి వన్ ఆఫ్ ద కీ పర్సన్ అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. అండ్ పర్సనల్లీ నేను చెప్తున్నాను, పర్సనల్లీ ఎన్నైనా ఉండనియండి, ప్రొఫెషనల్లీ హీస్ ఎ వెరీ గుడ్ టీచర్. 10 సంవత్సరాలు అడ్వాన్స్గా ఆలోచిస్తారు అండ్ చాలా గుప్తదానాలు చేశాడు నాకు తెలిసినంత వరకు. సరే, ఇక్కడ ఏంటి అంటే, సరే ఇది పక్కన పెడితే 2017 నుంచి చేస్తుంది. ఇప్పటివరకు ఎప్పుడు రాని ఇష్యూ ఇక్కడ ఏకమ్ ఐఏఎస్ ఈ సంవత్సరం ఏదైతే మొన్న మెయిన్స్ ఎగ్జాము వెళ్ళిపోయి కొట్లాట పెట్టుకోవడం ఎంతవరకు సమంజసము. సరే, మీరు వెళ్ళి కొట్లాట పెట్టుకున్నారా అని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, సిన్స్ నాకు తెలిసినప్పటి కాడి నుంచే 7-8 ఇయర్స్ నుంచి లా ఎక్సలెన్స్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఎప్పుడు ఎవరితో కొట్లాట జరగలేదే, మరి ఈ సంవత్సరం ఎందుకు కొట్లాట జరిగింది? మీ పబ్లిసిటీ కోసం మెయిన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకని ఇలా చేస్తూ ఉన్నారు? అండ్ ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడు ఏకమ్ ఐఏఎస్ నేను ఒకసారి ఒక వీడియో చేశాను. ఈ నిజాలు తెలుసుకోకుండా మీరు ఇక్కడ జాయిన్ అవ్వద్దు, తెలుసుకొని ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నేను డ్యూ రెస్పెక్ట్తోనే నాకు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఏదైతే కల్పించిన ప్రాథమిక హక్కు వాక్ స్వాతంత్రం కింద, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద నేను ఇన్ఫర్మేషన్ ఒక షేర్ చేస్తే నన్ను సిసిఎస్కి పిలిచి, ఎల్బీనగర్ స్టేడియం దగ్గర ఉన్న సిసిఎస్కి ఈ వీడియో నువ్వు ఎందుకు చేసావని చెప్పి నన్ను రోజంతా, నేను కూడా ఏంటి అంటే చూద్దాం అసలు ఏంటి వీళ్ళు నిజంగానే నీతి నిజాయితీగా పనిచేస్తున్నారా, లేకపోతే జనరల్గా కూడా ఈ విధంగా పోలీస్ కంప్లైంట్ వచ్చినప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి నేను కూడా చెప్పుకునేవాడిని. నేనేం చేశానంటే, చూద్దాం ఎంతవరకు చేయగలుగుతారో చూద్దామని చెప్పి ఏకమ్ ఐఏఎస్ నా మీద కంప్లైంట్ చేసిన వ్యక్తి క్రాంతి, అండ్ తర్వాత వచ్చేసి ఎవరైతే మేజర్ ఒబరాయ్ గారు కూడా రావడం జరిగింది. చాలా దురుసుగా కూడా ప్రవర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఏంటి అంటే, ఆ రోజు కూడా నేను రెస్పాండ్ కాలేదు. ఆ రోజంతా నన్ను కూర్చోబెట్టారు. ఆ వీడియో కూడా నేను తీసేయలేదు. నేను తీసేయను. ఆ రోజు కూడా రోజంతా కూర్చోబెట్టినా నేను అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను, తీసేయలేదు. కానీ ఎందుకు రెస్పాండ్ కాలేదంటే, సో నిజంగా వాళ్ళు చాలా కష్టపడుతున్నారేమో అనుకొని, సరే మనము దాన్ని రియాక్ట్ కావడం ఎందుకు అనేది ఒక పాయింట్. అప్పుడున్న నాకు ఫుల్ ఆఫ్ వర్క్స్తో ఈ ఇష్యూ మీద మాట్లాడాల అంత టైం నాకు లేకుండే, అందుకని నేను అంత రెస్పాండ్ కాలేదు, రియాక్ట్ కాలేదు ఆ ఇన్సిడెంట్కి. సో ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవుతున్నానంటే, ఈరోజు మీరు చేసిన పని ఏదైతే కేవలం మీ వీడియో షూటింగ్ కోసం అక్కడికి వెళ్ళి మీరు చేసిన రచ్చ అంతా ఇంత కాదు, ప్రతి పబ్లిక్ కూడా చూస్తూ ఉన్నారు. ఇది
పబ్లిక్ చూస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఎంటైర్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్కి బ్యాడ్ నేమ్, ఇక్కడ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్కి బ్యాడ్ నేమ్. ఇది కరెక్ట్ కాదు. మొత్తం ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఇలా చేస్తున్నాయని పోర్ట్రేట్ అవుతుంది కదా. నిజంగా మీరు స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు వెళ్ళి సైలెంట్గా మీరు స్టూడెంట్స్కి డౌట్స్ అదంతా క్లియర్ చేసేసి వచ్చేయాలి. మీరు ఏమైనా ఫుడ్ పెట్టాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటే ఇవ్వండి. నేను లా ఎక్సలెన్స్లో పనిచేసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను, ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ వినండి. నేను లా ఎక్సలెన్స్ సపోర్ట్గా మాట్లాడట్లేదు. లా ఎక్సలెన్స్ నుంచి ఏదైనా కానీ ఒకవేళ తప్పు అంటే తప్పు అంట, రైట్ అంటే రైట్ అంట. 2017లో నేను వర్క్ చేసేటప్పుడు రాంబాబు సార్ మా అందరిని పిలిచి కూర్చోబెట్టాడు. ఇది జరిగిందండి. అయితే రాంబాబు సార్ మా అందరిని కూర్చోబెట్టి జనరల్గా మీటింగ్, నేను ఆన్లైన్ టీమ్ హెడ్గా పనిచేశాను, కూర్చోబెట్టి ఇట్లా ఫుడ్ ఇద్దామమ్మా, ఇలాంటి ఫుడ్ అయితే వాళ్ళు మంచిగా ఉంటుంది, మంచి ప్రోటీన్ ఫుడ్. యాక్చువల్లీ ఈజ్ ఎ డాక్టర్. మంచి ప్రోటీన్ ఫుడ్, ఈ విధంగా చపాతి, ఈ విధంగా ఒక బాక్స్ ఇద్దాము, వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్లో ఆ బాక్స్ తీసుకోవాలి, తినాలి, చెల్లు కడుకోవాలి, ఒక బాటిల్ తినాలి, ఎగ్జామ్కి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాయాలి. ఈ విధంగా ఆలోచించి ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఈ విధంగా ప్రమోట్ చేసుకోలేదే. ప్రమోషనల్ యాక్టివిటీ కోసం వెళ్ళినప్పుడు సరే వెళ్ళారు, ప్రమోషన్ చేసుకోవడం నేను తప్పను, వెళ్ళిన అక్కడ ఇష్యూ చూసుకొని అక్కడ ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అది చేసేసి సైలెంట్గా వచ్చేయాలి. కానీ ఈ బాహాబాహి లేదండి, తప్పు. పద్ధతి మార్చుకోవాలి. మీలాగే చాలా ఇన్స్టిట్యూట్స్ అంటే ఈ విధంగా సపోర్ట్ చేసి ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇంతకు ముందు చూసుకుంటే లైక్ విష్ణు సార్ వచ్చారు, తర్వాత శరత్ చంద్ర ఐఏఎస్ వచ్చింది, ఏకేఎస్ ఐఏఎస్ వచ్చింది. ఏకేఎస్ ఐఏఎస్ కూడా ఇలాంటి యాక్టివిటీస్ చాలా చేశారు. అండ్ ఇయర్ చూసుకుంటే మనకి శరత్ చంద్ర ఐఏఎస్ కూడా ఎంతో కొంత సపోర్ట్ చేశారు స్టూడెంట్స్కి. సో సపోర్ట్ చేయడం తప్పు కాదు, ఇక్కడ సపోర్ట్ చేయొద్దు అనట్లేదు, సపోర్ట్ చేయడం తప్పు కాదు. కానీ వెళ్ళి అక్కడ మీరు చేసిన ఇష్యూ గలబా చివరికి పోలీసులు వచ్చి సర్దుమని ఇచ్చారు. ఇది జరిగింది. ఇది వాస్తవం కాదంటారా? ఇది ఎంతవరకు పద్ధతి కాదు. ఇది చాలామంది వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా చేశారు, ఇలాగా సైలెంట్గా చేసేసారు, వెళ్ళిపోయారు. మీ ప్రమోషనల్ యాక్టివిటీ కోసం ఇంకొక కొన్ని ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు మొత్తం ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ బ్యాడ్ నేమ్ అవుతుంది కదా ఇక్కడ. సార్ ప్రతి ఒక్కరు స్పందించాలి సార్ ఈ విషయంలో, ఎందుకంటే ఫర్దర్గా ఇలాంటి రిపీట్ కాకూడదు. అంతకుముందు చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, లైక్ వేరే ఇన్స్టిట్యూట్ దగ్గర చొక్కాలు పట్టుకొని కొట్టుకోవడము, అది కూడా నేను చూశాను. అంటే నేను చూడడం అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, నేను చూడలేదు. యాక్చువల్లీ చూసిన వాళ్ళు చెప్పారు, కానీ నాకు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేదండి, దాని గురించి పబ్లిక్లో తీసుకురావడం ఎందుకు లేదు, ఎంతవరకు కరెక్ట్ అని. కానీ ఇప్పుడు మెయిన్స్ రాసే ఎగ్జామ్లు మీరు డిస్టర్బ్ చేస్తే స్టూడెంట్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా మాట్లాడతాను, నేను అడ్రస్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ సమ్వన్ హ్యాస్ టు, ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి కదా. ఇంకా చాలా మాట్లాడారు. బిజినెస్ చేయొద్దు అంటారు, బిజినెస్ అందరూ బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ ఓరియంటేషన్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే ఓకే, మీరు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారా, ఇవ్వండి, ఫ్రీగా కోచింగ్ ఇవ్వండి. దెన్ యూ టాక్ అబౌట్ ఎవ్రీబడి, అందరి గురించి, బిజినెస్ గురించి అప్పుడు మాట్లాడండి. అందరూ బిజినెస్ చేస్తున్నారు, నేను బిజినెస్ చేయట్లేదు, ఫ్రీగా కోచింగ్ తీసుకుంటే. మీరు ఇంకోటి, మీరు 2011, 2014లో అటెంప్ట్ ఇచ్చా అన్నారు, కొట్టి వదిలేశానా అని అన్నారు. ఎప్పుడు కొట్టారు, ఏ ఇయర్ కొట్టారు చెప్పండి. ఉంటుంది కదా లిస్ట్, ఆన్లైన్లో పీడిఎఫ్ ఎప్పటికీ ఉంటుంది. లేకపోతే సమాచార హక్కు చట్టం కింద మొత్తం ఎప్పుడు అటెండ్ చేశారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ ఆప్షనల్ తీసుకున్నారు, అది బయటికి తీద్దాం. ఎందుకు సార్ ఇవన్నీ? నీతి నిజాయితీగా మేమే చాలా రెస్పెక్ట్ ఉంది సార్, విత్ డ్యూ రెస్పెక్ట్. ఆ రోజు నేను రియాక్ట్ కాలేదు. నేను ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తాను, భయపెడతానంటే భయపడే వాళ్ళు ఎవరు లేరు సార్, గుర్తుపెట్టుకోండి. ఐ మీన్ పబ్లిక్, నేను పబ్లిక్లో ఉన్నాను, ఇన్ఫ్లుయెన్సర్ని. ఒక మీడియా లాగా దీన్ని, ఎడ్యుకేషన్ మీడియా లాగా దీన్ని తీసుకెళ్దామనే ఆలోచనతో, గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్నా. నన్ను క్వశ్చన్ చేయొద్దు, క్వశ్చన్ చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ చేస్తా అంటే ఫైల్ చేయండి సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ఐ సీ ఇన్ ద కోర్ట్. అయితే ఏమవుతుంది, నేనేం తప్పు చేసిన? ఆ రోజు కూడా నేను ఇదే అడిగిన, నా ఫోన్ తీసుకున్న రోజంతా నాకు కూర్చోబెట్టాను. సరే నేను కూడా ఏంటి అంటే, నేను ఎవరికి చెప్పకుండా నేను సైలెంట్గా వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ఏం చేయగలుగుతారు అని చూడడానికే నేను వెళ్ళాను. చాలా మొండోండి సార్ నేను. స్టూడెంట్స్ విషయానికి వస్తే మీకంటే మొండోండి నేను. మేమే చాలా రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. ఇలాంటి పనులు చేసి మీ మీద గౌరవాన్ని పోగొట్టుకోకండి. అండ్ నేను కూడా మీ ఏకమయ్యేసి కూడా మంచి ఇన్స్టిట్యూటు, అశోక్ నగర్కి మంచి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాన్ని మీరు నిలబెట్టుకోండి. అండ్ లా ఎక్సలెన్స్ విషయం చూసుకుంటే, లా ఎక్సలెన్స్ నేను ఎందుకు అంటే 2017 నుంచి నాకు తెలిసి, నేను చూశాను కాబట్టి మాట్లాడుతున్నా. 2015 నుంచి దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ దిస్. అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కంటిన్యూస్గా. ఇప్పటివరకు ఎప్పుడు ఇంత ఇష్యూ రాలేదు, ఇంత పబ్లిక్లో బాహాబాహి ఇంకా చాలా జరిగాయి. పోలీసులు వచ్చి సర్దుమణిగి ఇంత దూరం వాళ్ళు ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేసినా సైలెంట్గా చేసుకున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ హీరోకి బీజిఎం వేసుకొని బ్యాక్గ్రౌండ్ ఎవరు వేసుకోలేదు వాళ్ళు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు వెళ్ళి వీడియోలో చూశారు కదా, మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, మెయిన్స్ ఎగ్జామ్కి మీరు డౌట్స్ క్లియర్ చేస్తున్నారు ఓబెరాయ్ సార్ అండ్ యువర్ టీమ్. మీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి. ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ మీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో చెప్పండి. మీరు కేవలం 10 నిమిషాలు వీడియో షూటింగ్ కోసం వచ్చి మొత్తం గందరగోళం చేసి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. పద్ధతి మార్చుకోవాలి.
అండ్ డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తాను. క్వశ్చన్ చేయొద్దు, నేను పోలీస్ కంప్లైంట్ చేస్తా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా అంటే చట్టబద్ధంగానే వెళ్తాను. నేను కూడా చట్ట ప్రకారమే నేను కూడా ముందుకెళ్తాను. దాని గురించి వెనక్కి తగ్గేదే లేదు. అండ్ విత్ డ్యూ రెస్పెక్ట్, మీ మీద చాలా గౌరవం ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది మాకు. అండ్ నేను నా పర్సనల్గా మీరు నన్ను ఇబ్బంది పెట్టినా కానీ నేను రియాక్ట్ అవ్వలేదు, పోనీలే అని. రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, సార్కి తెలియదేమో అని. లేకపోతే ఆయన ఇంకా స్టూడెంట్స్ కోసం ఏదో కష్టపడుతున్నాడు, సో మనము ఎందుకు దాని గురించి పబ్లిక్ చేయాలి అని చెప్పలేదు. సో ఏకమయ్యేస్ ప్రశ్నిస్తే పోలీస్ కేసు పెడతా అంటే భయపడేదే లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రశ్నిస్తే నేను అది చేస్తాను ఇది చేస్తాననే పద్ధతి సరైనది కాదు. దాని గురించి పక్కన పెట్టేసేది. అంటే రేపు స్టూడెంట్స్, మీకు డబ్బులు కట్టిన స్టూడెంట్స్ క్వశ్చన్ చేసిన అంటే నేను ఏం చెప్పాను దాంట్లో, ఈ విషయాలు తెలుసుకోండి. మీ దగ్గర లేవా ఆ విషయాలు, చెప్పండి. అంటే ఇక్కడ స్టూడెంట్స్ కూడా, తెలుగు వాళ్ళు, నా తాపత్రయం ఏంటి అంటే మంచి మంచి కోచింగ్ సెంటర్స్ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఎందుకు దీన్ని దాటిపోవాలి? ఎందుకని బెంగళూరు పోవాలి? ఎందుకని ఢిల్లీ పోవాలి? మీరందరూ ఉన్నారు కదా, ఇక్కడి నుంచే మంచి ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయండి. సో ఇది ఒకసారి ఆలోచించండి. సో ఈ వీడియో తర్వాత నాకు ఎలాంటి కాల్స్ వచ్చినా, ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉన్నా ప్రతి ఒక్కటి అందరికీ అప్డేట్ చేయాలనుకుంటున్నాము మేము. అండ్ ఎక్కడా కూడా దీన్ని ఇంతటితో ఈ పద్ధతి కొనసాగించకుండా ఉంటే చాలా మంచిదండి. సో ప్లీజ్ దయచేసి. అండ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేను కూడా సివిల్స్ ఫీల్డ్కి సంబంధించి 2017 నుంచి ఉన్నాను. మధ్యలో 2 years మాత్రమే నేను ఈ సివిల్స్ ఫీల్డ్కి దూరంగా ఉన్నాను, వేరే బిజినెస్ నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ. సో డెఫినెట్లీ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రతి ఒక్కరికి చాలామందికి మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసే, మంచి బ్యూరోక్రాట్స్ని తయారు చేసే ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించాలి. అండ్ థ్యాంక్ యూ, ఇది ఒక్కసారి ఆలోచిస్తారని గౌరవప్రదంగా విత్ డ్యూ రెస్పెక్ట్, ఒబెరాయ్ సార్ అండ్ ఏకమ్ ఐఏఎస్ టీమ్, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్. థ్యాంక్ యూ.